డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. భార్యాభర్తలు ఖచ్చితంగా ఏ భార్యాభర్తను తీసుకున్నా కొట్టుకోకుండా మాత్రం ఉండరు కదా. ఖచ్చితంగా మాట అనుకోవటం, ఇంకాస్త ముందుకెళ్తే వాళ్ళ ఇదిని బట్టి, వాళ్ళ అగ్రెషన్ బట్టి చేసుకోవడాలు కూడా ఉంటూ ఉంటాయి. అవును, ఆడవాళ్ళు కూడా చేసుకుంటారు, మగవాళ్ళు కూడా చేసుకుంటారు. సరే, మగవాళ్ళు ఎక్కువ చేసుకునేవాళ్ళ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు మొదలు చేసుకుంటే, కానీ ఆడవాళ్ళు పాపం సదాగా చేసేవాళ్ళు కాదు. సరే, కానీ మాట అనుకోవటం, కొట్టుకోవటం, దెబ్బలాడుకోవటం, పుట్టింటికి వెళ్ళిపోవటం, లేకపోతే ఇట్లాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళిద్దరూ ఒకే నక్షత్రంలో ఉన్న వాళ్ళని సాధారణంగా పెళ్లి చేయరు కదా. మేబీ పాదాలు డిఫరెన్స్ ఉంటే ఒక్కొక్కసారి చేస్తారేమో. సరే, అయితే ఈ 2 నక్షత్రాలకి పడిందా, మేము పెళ్లి చేసుకోవచ్చా అని చూసుకుని పెళ్లి చేసుకునే వాళ్ళే మరి కొట్టుకుంటూ ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే, ఏ 2 నక్షత్రాలు భార్యాభర్తలు అవుతే గనక వాళ్ళు అసలు కొట్టుకునే పరిస్థితి ఉండదు, చక్కటి అండర్స్టాండింగ్ ఉంటుంది వీళ్ళకి. అసలు అలాంటి నక్షత్రాలు ఉన్నాయండి? అట్లాంటి కాంబినేషన్తో ఉండే నక్షత్రాలు చక్కగా ఉన్నాయా? శుభ్రంగా ఉన్నాయి. మరి అయితే అవేంటో చెప్పండి. తప్పకుండానన్నా. అంటే మనం ఈ నక్షత్రాల విషయంలో వస్తున్నప్పటికి పూర్వము జాతకాల పరిశీలన ఉండేది కాదు. ఒక ఇంటి ఆచారాన్ని చూసుకుని ఆ ఇంట్లో ఇల్లాలు ఎలా ఉంది, చాలా సాత్విక గుణవంతురాలు, చక్కగా ఏ విషయమైనా ఎవరికి బహిరంగంగా కాకుండా లోనే ఉండి ప్రతిదీ చేసుకుని వస్తుంది, సర్దుపై గుణం ఎక్కువగా ఉందని చూసి అలాంటి ఆ ఇంట్లో అమ్మాయిని తెచ్చుకోవాలని చెప్పి వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే మాకు మీ అమ్మాయిని ఇస్తారా అని చెప్పేసి అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు. ఈ 7 తరాలు చూడడం అనే ఉద్దేశం ఏంటంటే కుటుంబాలు చూసి పిల్లలు తెచ్చుకునేవాళ్ళు, అలాగే కుటుంబం చూసి అబ్బాయి ఈ పిల్లలు ఇచ్చేవాళ్ళు. ఆ ఇంట్లో తండ్రి చాలా బాధ్యతగా ఉండి పెద్ద ఆయన ఇంటి పాదికి, అంటే ఇప్పుడంటే ఇండిపెండెంట్ కుటుంబాలు భార్య భర్త వచ్చేసారు, కానీ పూర్వం అలా కాదు కదా. ఒక కుటుంబంలో కనీసం అన్నదమ్ములు కలిసి ఉంటే 7 అన్నదమ్ములు 7 కోడళ్ళు ఉండేవాళ్ళు. అత్తగారిని గౌరవిస్తూ చూసి మామగారిని బాగా చూసుకుంటుండేవాళ్ళు. కొడుకులు అందరూ తల్లిదండ్రులు గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు పండగలా ఉంటుంది, పండగలా కలిసి చాలా చక్కగా అంత అన్యోన్యంగా ఉండే కుటుంబాలు వెతుక్కొని ఈ కుటుంబంలో మా అమ్మాయిని ఇస్తే సుఖంగా ఉంటుంది అని అమ్మాయిలు అనుకునే వాళ్ళు, అబ్బాయిలు అనుకునేవాళ్ళు. జాతకాల పొంతన అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది, అంత ముందు లేదు. కుటుంబం చూసి ఇచ్చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే కుటుంబాలు భిన్నంగా మారిపోయి, అది భిన్నంగా మారి ఎవరి కుటుంబం వాళ్ళది అని మొదలుపెట్టారో అక్కడి నుంచి జాతకాలు చూడడం మొదలుపెట్టారు. దీనికి ఇంకోటి వయసు తారతమ్యం కూడా ఇప్పుడు మొత్తానికి 1 సంవత్సరానికి వచ్చింది. పూర్వం ఏంటంటే 10 ఏళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎందుకు అంటే అయిపోయాయి మన జాతకంలో గురువు, శనేశ్వరుడు వీళ్ళందరూ సంవత్సరానికి మారుతుంటారు. 2.5 సంవత్సరాలకి శని భగవానుడు, సంవత్సరానికి గురువు, సంవత్సరానికి రాహువు, సంవత్సరానికి కేతువు. అంటే ఇవన్నీ మార్పు జరిగి వీళ్ళకి దశ బాగుండాలి అన్నప్పటికీ 10 ఏళ్ళు పట్టేస్తుంది. 2.5 సంవత్సరాలు ఈయనకి, సంవత్సరాలు వాళ్ళకి, సంవత్సరాలు వీళ్ళకి తీసుకుంటే ఇది 3 సంవత్సరాలు, ఇది 2.5 సంవత్సరాలు, ఇది 7 సంవత్సరాలు, దాదాపు ఇది 6 సంవత్సరాలు. అంటే ఈ 6 నుంచి 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల లోపు చూసుకొని ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవారు అంటే అలా ఇస్తే జాతక పరంగా ఎటువంటి దోషాలు ఇద్దరికి ఉండవు. ఈ కుజ దోషాలు ఉండవు. ఇప్పుడు మన కుజ దోషము, కాలసర్ప దోషము, తర్వాత అన్ని దోషాలు చూస్తున్నాం. శుక్ర దోషము, శుక్రుడు బాగుంటేనే కాపురం బాగుంటుంది, శుక్రుడు బాగాలేకపోతే కాపురం బాగుండదు. ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇవన్నీ చూడడానికి అప్పుడు అంత అవకాశం ఉండేది కదా. ఎప్పుడైతే మార్పుతో ఖచ్చితంగా దశలు అన్నిటికంటే అడ్వాన్స్డ్గా ఉంటారు వాళ్ళు. సో వీళ్ళ దశ వాళ్ళకి కలిసి రావడము, అదే వీళ్ళ దశ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుని ఉండడము జరిగేది. అందుకని అలా చూసుకునేవాళ్ళు. తర్వాత 6 ఏళ్ళు 7 ఏళ్ళు చూసుకుందాం. ఎందుకంటే గురువు మారితే, మా శని భగవానుడు మారితే ఈమెను అనుకున్నట్టు మళ్ళాగా కొంచెం తెలివైన వాళ్ళు ఈ 2 సంవత్సరాలకి, సంవత్సరాలకే మారిపోతుంది కదా, మరి 5 ఏళ్ళు చూసుకుని ఇవ్వచ్చు కదా, ఎందుకు 6 ఏళ్ళు 8 ఏళ్ళు అని చెప్పి అలా మార్చారు. 5కి 6కి వచ్చేసారు, 5కి 6కి వచ్చేస్తారు. ఇంకా రాను అయిపోయింది. ఇంకా ఈ కొంచెం ఇబ్బందులు గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి. దానికి కూడా ఇంకేం చేస్తారు, లేదు ఇద్దరు ఒకే రకమైన ఆలోచనలు ఉంటే, ఒకే రకం వయసు వాళ్ళు ఉంటేనే ఒకే రకం ఆలోచనలు ఇస్తారు. అప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ పెద్దవాళ్ళు పెద్దరికం ఉంటుంది, చిన్నవాళ్ళు చెప్పేది వినరు, చాదస్తంగా కొట్టుబడేస్తున్నారు అని చెప్పి మళ్ళీ మార్చేస్తాం. అలా మార్పులు చేర్పులు వచ్చేసి సంవత్సరానికి అది రోజులకు వచ్చేసాయి. రోజులకు వచ్చేసారు చాలా మంది. ఒక రోజే తేడా, ఇద్దరు సేమ్ ఒకే రోజు పుట్టారు, ఒకే సంవత్సరం, ఒకే నెల ఏంటి, ఒక రోజు అబ్బాయి ముందు అమ్మాయి. కొంతమంది అమ్మాయి నెల ముందు పెద్దది అయినా చేస్తున్నారు, సంవత్సరం పెద్దనే చేస్తున్నారు. అవును, సంవత్సరం పెద్ద ఉన్నా చేసేస్తున్నారు, 2 సంవత్సరాలు పెద్ద ఉన్నా అమ్మాయి ఉన్నా చేస్తున్నారు. ఎందుకంటే అమ్మాయిలు దొరకట్లేదు. ఇదంతా ఇప్పుడు కలియుగంలో వచ్చే మార్పులు. అందుకని జాతకాలు చూసుకోవాలి. ఇప్పుడు జాతకం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఎందుకు చూడాలంటే భాగ్యం, సౌభాగ్యము, సంతానం
ఈ 3 కావాలి కదా. ఏ వివాహానికైనా వ్యవస్థ, ఒక వివాహం అంటే ఏంటి మనకి, ఆ ఇంట్లో గృహలక్ష్మిగా అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమె అన్నీ కూడా ఇల్లాలో, తర్వాత తల్లి, తర్వాత ఇంకొక పోస్టు ఏంటి అత్తగారు పోస్టు అనేది రావాలి కదా ఆవిడకి. సో ఇవన్నీ కావాలి కనుక, వంశం నిలబట్టాలి కనుక, వంశాధారకుడికి ఇవ్వాలి కనుక ఆవిడ ఖచ్చితంగా ఆవిడ సౌభాగ్యం బాగుండాలి. ఆవిడ అంటే సౌభాగ్యం బాగుండాలంటే సప్తమ భావం బాగుండాలి, అష్టమ భావం బాగుండాలి, చతుర్థ భావం బాగుండాలి, పంచమ భావం బాగుండాలి. ఇవన్నీ భావాలు బాగుండే అమ్మాయిని తెచ్చుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా జాతకాలు చూసుకోవాల్సింది. ఈ నక్షత్రాల విషయాలు తీసుకున్నప్పటికి కొన్ని నక్షత్రాలు పడనే పడవు. ఆ నక్షత్రాలు చూసుకుని పెళ్లి చేసుకుంటే ఇంక ఇద్దరు ఎడమొహం పెడమొహం, ఇంకా అసలు పడదు. ఆలోచన విధానం కంప్లీట్గా డిఫరెంట్. ఈ డిఫరెంట్గా ఉన్న వాళ్ళని మనం చేస్తామండి పెళ్ళిళ్ళు, కష్టపడతాం. కొంతమందికి ఆలోచన భావం బాగుంటుంది, అది ఖచ్చితంగా అదృష్ట యోగాలు ఉంటాయి. ఏ 2 నక్షత్రాలకు బాగా పడుతుందని అనుకోవచ్చు మరి? ఏ నక్షత్రాలు మీరు తీసుకుంటే నేను మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, కానీ ఆ నక్షత్రాలు చాలా బాగుంటాయి, చాలా బాగుంటారు. ఈ నక్షత్రాల వల్ల ఏంటంటే నిజంగా ఈ నక్షత్రాలు నిజంగా ఎలా చేస్తామంటే పెళ్ళిళ్ళు అంటాం, కరెక్టే, పెళ్ళిళ్ళు చేయలేము, కానీ ఆ నక్షత్రాలకి కలిసి ఉంటాయి. ఏమిటండి అవి? తప్పకుండా చెప్తాను. వెరీ ఇంట్రెస్టింగ్. నక్షత్రాల విషయం తీసుకుంటే అనురాధ, ఉత్తరాషాఢ. ఓ ఓకే. శని రవి నక్షత్రాలా? ఓకే. చాలా అన్యోన్య దాంపత్య జీవితం. అనురాధ నక్షత్రం వాళ్ళు, రవి నక్షత్రం వాళ్ళు ఇద్దరు చేసుకోవచ్చు వివాహం. అనురాధ శని నక్షత్రం, అనురాధ శని నక్షత్రం, ఉత్తరాషాఢ రవి నక్షత్రం. అంటే శని నక్షత్రం రవి నక్షత్రం చేసుకోవచ్చు ఏంటి. వీళ్ళు చాలా అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచనలు రెండు సమానంగానే ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ అందరూ అనుకుంటారు అది ఎలా చేస్తాం అని చెప్తాను. కరెక్ట్, ఎలా చేస్తాం అది 100%. కానీ ఇది కలిసి ఉండేవాళ్ళు కాదు. పూర్వం చూడకుండా చేసుకునే వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రము, మూల నక్షత్రము, రెండు బాగా కలిసి ఉంటాయి ఏంటి. రెండు ధనుసు రాశిలోనే ఉంటాయి. సో ధనుసు రాశి వాళ్ళు ఎలా చేస్తామని అనుకుంటాం, కరెక్టే. కానీ ధనుసు రాశిలో ఉన్న నక్షత్రం పూర్వాషాఢ, మూల నక్షత్రం వాళ్ళు కలిసి వాళ్ళు మనుషులు తాగాలంటే వీళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం అడగట్లేదు. వీళ్ళకి ఏం తినాలనిపిస్తుందో వాళ్ళకి ఏం తినాలనిపిస్తుందో ఒకేసారి ఇద్దరు కనిపిస్తుంది, ఇద్దరు చేస్తారు. అలా చాలా మంది జంటలు నేను చూసాను. సీతారాముల్లాగే ఆలోచన విధానం, ఆలోచనలు, ప్రతిదీ. ఏమండి నేను అనుకుంటా మా ఆవిడ తెచ్చిస్తుందండి అని చెప్పేవాళ్ళు మగవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ విషయంలో. తర్వాత ఉత్తరా ఫాల్గుని నక్షత్రము, మళ్ళీ అనురాధ నక్షత్రము, ఉత్తర ఫల్గుని అనురాధ. తర్వాత పుబ్బా నక్షత్రము, అనురాధ నక్షత్రము. ఓకే. ఏమిటి అనురాధకి ఇంత? అనురాధ నక్షత్రం మంచి నక్షత్రం, చాలా మంచి నక్షత్రం. అనురాధ నక్షత్రం, పుబ్బా నక్షత్రం. తర్వాత అనురాధ నక్షత్రం, హస్త నక్షత్రం. ఓకే. చాలా ఎంత ఈ మైండ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటాడు ఇద్దరు ఆలోచన విధానాలు ఎలా ఆలోచిస్తారు. మంచి చంద్ర నక్షత్రం, శని భగవాన్ నక్షత్రం. ఆయన ఆలోచన విధానం బాగుంటుంది. కన్యా రాశిలో ఉంటుంది, ఇది వృశ్చిక రాశిలో ఉంటుంది. ఆలోచన విధానం బాగుంటుంది. సో ఈ నక్షత్ర కాంబినేషన్లో మనం పెళ్లి చేసుకుంటే అమ్మాయిల్ని అబ్బాయిల్ని చాలా అదృష్టవంతమైన జీవితమే. మనం ఇంకా తీసుకుంటే మకా నక్షత్రం తీసుకోవచ్చు. మకా నక్షత్రం, అనురాధ నక్షత్రం. మళ్ళీ అన్నిటికీ అనురాధ కామన్ గా ఉంది. అనురాధ చాలా బాగా కలిసి వస్తుంది. అమ్మాయికైనా అబ్బాయికైనా, అనురాధ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ నక్షత్రం వాళ్ళకి కలిసి వస్తారు. మిగతా నక్షత్రాలు కలవరు. మిగతా నక్షత్రం వాళ్ళు చాలా మంది అమ్మ వీళ్ళతో అసలు పడలేకపోతుంది, తలనొప్పి, వీళ్ళకి ఉండే ఆలోచన విధానం వేరు, మా ఆలోచన వేరు, ఎందుకు ఇలా చేశారని చెప్పేసి. కానీ వీళ్ళు వాళ్ళని ఎనాలిసిస్ చేయగలుగుతారు. వీళ్ళు ఏ విధంగా చెప్తే వీళ్ళు మాట వింటారు, ఎలా పని చేయించుకోవాలి సత్వం తెలిసిన వాళ్ళు వీళ్ళు. అనురాధ నక్షత్రం. మళ్ళీ అనురాధ అశ్విని కూడా బాగుంటుంది చాలా. అశ్విని నక్షత్రం వాళ్ళు కూడా బాగుంటుంది. సూపర్. ఇంకా మనం తీసుకుంటే శతభిష నక్షత్రం, మృగశిర నక్షత్రం. అల్టిమేట్ కలిసి ఉంటారు. రాహు కుజులు అల్టిమేట్ వాళ్ళు. మళ్ళీ ఆ కాంబినేషన్ మనం ఇంకా తీయలేం. అలాగే మళ్ళీ రోహిణి నక్షత్రం, శతభిష నక్షత్రం చాలా బాగుంటారు. అసలు వాళ్ళు వేసే ఏ రకమైన అల్లరి చేసినా సరే దాన్ని వీళ్ళు కంట్రోల్ పెట్టేస్తారు. ఓకే. సో చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ శతభిష, శ్రావణ, ఈ రెండు కూడా బాగుంటాయి. ఓకే. కాంబినేషన్స్ బాగుంటాయి. సో మనకి ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి. మనం ఏంటంటే జాతకంలో ఇప్పుడు అందరూ ఏంటంటే ఆ పాయింట్స్ చూసుకుంటారు. ఈ పాయింట్స్ లెక్క ఎప్పుడు చేయకూడదు. పర్సనల్గా జ్యోతిష దగ్గరికి ఇవ్వాలి జాతకాన్ని. ఇస్తే వాళ్ళు అన్ని లక్షణాలు ఎనాలిసిస్ చేస్తారు. ఇది చూడడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గుణగణాలు కూడా మ్యాచ్ అవ్వాలి. దేవగణం, రాక్షస గణాలు ఇవి కూడా మ్యాచ్ అవుతుంటాయి. కొంతమంది రాక్షస గణాలే అవుతాయి, కొంతమంది దేవగణం కూడా అవుతుంది. అయినా మనం ఇప్పుడు కాంబినేషన్స్ గణాలు మనం చూసుకోకూడదు. పూర్వం ఎందుకు చూసుకునేవాళ్ళం అంటే ఆయుర్వేద వైద్యం వాడేవాళ్ళం. ఈ ఆయుర్వేద వైద్యం వాడినప్పుడు మన శరీరం మీద ఏ మందు పడుతుంది అనేది ఇద్దరు నాడీ వ్యవస్థ చూడాలి. అంతర్నాడి, మధ్య నాడి ఉంటుంది. కానీ ఒకటే నాడి, మధ్య నాడి వాళ్ళు ఇద్దరు వివాహం చేసుకుంటే సంతానం ఒక ఇబ్బంది కలుగుతుంది. ఈ అమ్మాయికి పురుడులో సంతానం కోల్పోవడమో, లేకపోతే పురుడు నిలబడకపోవడమో, గర్భం నిలబడకపోవడమో ఇవన్నీ జరిగేవి.
అందుకని చూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పాయింట్స్ సంబంధం లేదు. మీరు జాతకం చేసుకోవాలనుకుంటే ఆ జాతకాన్ని ఇస్తే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్, ఒక పేరు ఒక నెంబర్స్, అంటే పేర్లు పిలిచే పేర్ల వల్ల కూడా పనిచేస్తాయి. ఆ పేర్లు ఒక లక్షణాలు, తర్వాత ఈ నక్షత్రాలు, ఈ కాంబినేషన్స్ చెక్ చేసి ఎనాలిసిస్ చేసి నేను చేసుకోవచ్చు చెప్తాను. బ్యూటిఫుల్. సో అందుకని నేను ఇంత వివరంగా చెప్పాను. అద్భుతం. చేసుకోవచ్చు అని చెప్పేసి. చాలా నిజంగానే ఆశ్చర్యపరిచారు ఈ కాంబినేషన్స్ విన్న తర్వాత. ఎనీవేస్ అర్థమైన విషయం ఏంటంటే అనురాధ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టార్స్ అని ఖచ్చితంగా 100% అర్థమవుతుంది. 100%. అద్భుతం. మీరు కావాలంటే ఇప్పుడు కామెంట్స్ వచ్చినప్పుడు అవును కరెక్ట్ 100% మ్యాచ్ అయిందని చెప్తారు అందరూ. వైవాహిక జీవితంలో ప్రత్యేకించి మాట్లాడుతున్నాం కాబట్టి అనురాధ కొంచెం స్టబన్ గా ఉంటుందనేది జగమరిగినటువంటి విషయమే, కానీ వైవాహిక జీవితానికి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఆన్ దట్ నోట్ ఒకసారి అనురాధ నక్షత్రం గురించి పూర్తి అనాలిసిస్ ఒకసారి మీరు తెలియజేస్తే ఒకసారి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.